అందరి విషయం సంఘ సభ్యులు, వచ్చిన బంధువులు, శ్రేయభిలాషులు అందరూ కూడా జీవము కలిగిన దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి, దానిని నెమరు వేసుకోవాలి. అటు స్థితి బిడ్డకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందేలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధన లేక తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరము నీవయున్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ ప్రత్యేకించి కేజేరానికి, తల్లిదండ్రులకు, నాయనయ్యకు, నాయనమ్మకు, బంధువులకు, శ్రేయభిలాషులకు, రక్త సంబంధీకులకు, దాయాదులకు మీ కృప తోడయుండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.